జై శ్రీమన్నారాయణ. అమ్మా కౌసల్యమ్మ, నేనే కనుక రామవనవాసానికి కారణమై ఉంటే, నాకే కనుక రామవనవాసము ఇష్టమే అయి ఉంటే, త్రాగే నీటిని, జనులంతా త్రాగే నీటిని కలుషితము చేసేటటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక. అమ్మా కౌసల్యమ్మ, నేనే కనుక రామవనవాసానికి కారణమై ఉంటే, యస్యార్యోను మతే గతః, నాకే కనుక రామవనవాసము ఇష్టమే అయి ఉంటే, ఇతరులకు విషభోజనము పెట్టినటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక. అమ్మా కౌసల్యమ్మ, రామవనవాసమునకు నేనే కనుక కారణమై ఉంటే, రామవనవాసము నాకే కనుక ఇష్టమై ఉంటే, యస్యార్యోను మతే గతః, బ్రాహ్మణులు చేసుకునేటటువంటి పూజలను పాడు చేసేటటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక. అమ్మా కౌసల్యమ్మ, నాకే కనుక రాముడు అడవుల పాలు అవటము ఇష్టమే అయి ఉంటే, యస్యార్యోను మతే గతః, ప్రసవించినటువంటి 10 రోజులలోనే ఆవు పాలు పితికినటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అంటూ భరతుడు పరిపరి విధాలుగా తాను ఒట్టు పెట్టుకుంటూ కౌసల్యమ్మని ఊరడిస్తూ దుఃఖార్తో నిపపాతః, రామచంద్రుడిని జ్ఞాపకము చేసుకుంటూ రామవిరహాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు భరతుడు. ఆ రకంగా కౌసల్యామాత దగ్గర కఠోరమైనటువంటి ఒట్లు పెట్టుకున్న తర్వాత ఆ శపథాలు, ఆ ఒట్లు అన్నీ కూడా విని కౌసల్యామాత భరతుడితో అంటుంది, భరత నాయనా, మమ దుఃఖం ఇదం పుత్ర భూయః సముపజాయతే. భరత, నీ శపథములతోని నా దుఃఖము ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. భరత, నువ్వు పెట్టుకునేటటువంటి శపథాలు వింటూ ఉంటే నా ప్రాణాన్ ఉపరుణత్సిమే కొట్టుమిట్టాడుతున్నాయి నాయనా. భరత అంటూ ఒక్కసారి కౌసల్యామాత భరతుడిని దగ్గరగా తీసుకుంది. నా అదృష్టము నాయనా భరత, నువ్వు కూడా రాముడి గుణాలకు దాసుడివయ్యావు, చాలు అది. ఓ భరత, ఈ రామభక్తే నీకు సమస్తమైనటువంటి శ్రేయస్సులని కలిగిస్తుంది అంటూ కౌసల్యమ్మ భరతుడిని దగ్గరగా తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పరిష్వజ్య మహాబాహుం రురోద భృస దుఃఖిత, ఆ భరతుణ్ణి కౌగిలించుకొని రాముడిని జ్ఞాపకము చేసుకుంటూ బాగా ఏడుస్తుంది కౌసల్యామాత. భరతుడు కూడా పొంగి పొంగి వస్తూ ఉండేటటువంటి దుఃఖము చేత మాటి మాటికి నిట్టూరుస్తూ ఏదో ఒక రకంగా ఆ రాత్రంతా గడపగలిగారు. తెల్లవారుతోంది. వశిష్ఠ మహర్షుల వారు వచ్చారు. భరతుడితో అంటూ ఉన్నారు, భరత, ఇక లే నాయనా, ఏడవకు, భద్రంతే, నీకు మంచే జరగాలి, లే, మహారాజు గారికి ఉత్తర క్రియలు చేయాలి, భరత లే అని అనగానే భరతుడు వశిష్ఠ మహర్షి మాటలు విని ధైర్యము తెచ్చుకొని లేచారు. అందరూ కలిసి మహారాజు గారి శరీరాన్ని తైల పాత్రలో నుంచి బయటకు తీసి ఆ నూనెనంతా తుడిచారు. తుడుస్తూ ఉంటే భరతుడు ప్రక్కనే ఉన్నాడు, రాజుగారిని చూస్తూ ఉన్నారు, రాజుగారి శరీరాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి రాజుగారి శరీరాన్ని అలంకృతము చేసి అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి రత్నాలంకారమైనటువంటి పరుపుల మీద పడుకోబెట్టగానే
సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.